శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ధ్రువజ్ఞానం పేరుతో ఎందరో కృషి చేస్తూ పిల్లలకి మన ఋషుల విజ్ఞానాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నారు. అభినందించదగ్గ విషయం ఇది. ఇప్పటి వరకు ఎన్నో మంచి విషయాల్ని వివేకానంద, శంకరాచార్య మొదలైన అంశాలను కూడా పిల్లలకు అందించి వారు చెప్పినటువంటి మాటల్ని పిల్లలకి గుర్తుండేలా చెప్పి వాళ్ళచే తిరిగి చెప్పిస్తూ మంచి మంచి పోటీలు నిర్వహిస్తూ పిల్లల్లో ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కలిగించడమే కాకుండా సనాతన ధర్మానికి సంబంధించిన జ్ఞాన విజ్ఞానాలని వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనం కలిగినటువంటి పని. దీని ద్వారా మన సనాతన ధర్మం ఉన్న విషయాలన్నీ తర్వాత తరాలకు అందించాలి. ఎందుకంటే నేటి తరంలో చాలా మటుకు మన పూర్వ విజ్ఞానంపై అవగాహన లేదు. దానికి కారణం మన విద్యా విధానంలో కానీ ఇతరత్ర కానీ ఇళ్లల్లో కానీ వాటి గురించి చెప్పే అవకాశం ఉండట్లేదు. అందుకే ఇప్పుడు ఈ సనాతన ధర్మానికి సంబంధించిన అంశములన్నీ కూడా కొంతమంది ఔత్సాహికులైనటువంటి ఋషి సంస్కృతిపై గౌరవం కలిగినటువంటి వారు పూనుకొని వీటిని ఈ విధంగా భద్రపరిచి తర్వాత తనకు అందిస్తున్నారు. పిల్లలు కూడా చాలా చక్కగా అందుకుంటున్నారు. అది ఆనందించదగ్గ విషయం. అది అందుకుంటూ వాళ్ళందరూ చక్కగా గుర్తు పెట్టుకుని వాటిని అందరికీ తెలియజేస్తూ పోటీల్లో పాల్గొంటూ చాలా స్ఫూర్తివంతంగా ఎదుగుతూ ఉన్నారు. ఇది ఆనందించదగ్గ విషయం. పైగా పిల్లల్లో సాధారణంగా ధారణా శక్తి బాగా ఉంటుంది. అంటే ఒక విషయాన్ని గ్రహించి గుర్తుపెట్టుకునే శక్తి. కనుకని ఈ వయస్సులోని ఇవన్నీ అందించాలి. వాటి యొక్క పరిపూర్ణ జ్ఞానం బాల్యంలో అవగాహన కాలేకపోయినా ముందు అవి వాళ్ళ హృదయంలో పదిలి పడతాయి. తర్వాత అవన్నీ కూడాను తప్పకుండా వాళ్ళ జీవితంలో ప్రయోజనకరంగా, స్ఫూర్తివంతంగా హృదయంలో మళ్ళీ స్ఫురిస్తాయి. అలాగా వారి ధారణాశక్తి ద్వారా వాళ్ళ హృదయంలో మన సంస్కృతిని పదిలిపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు ధ్రువజ్ఞానం చాలా చక్కగా చేస్తున్నది. దీనికే పనిచేస్తున్నటువంటి వారందరూ కూడాను అంకిత భావంతోనూ భక్తి భావంతోనూ చేస్తున్న అంశం గమనిస్తూ ఉన్నాను. అది ఆనందం కలిగిస్తున్నది. ప్రవచనాలు విని అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని ఏవి పిల్లలకి ఇవ్వాలి, ఏవి తెలియజేయాలి అనేటువంటి ఒక అవగాహనతో వాళ్ళకి ముఖ్యమైన శ్లోకాలు కానీ విజ్ఞాన అంశాలు కానీ ఇలాంటివన్నీ ఎంపిక చేస్తున్నారు. ఇది కూడా ఆనందించదగ్గ విషయం. ఇప్పటి వరకు చేసిన అంశములన్నీ చాలా చక్కగా చేశారు. గణపతి గురించి ప్రస్తుతం ఒక అద్భుతమైన అంశాన్ని వాళ్ళు చేసి పిల్లల ద్వారా అనేక విషయములు వాళ్ళకి నేర్పి వాళ్ళ ద్వారా తిరిగి వ్యక్తపరిచేలా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు శ్రీమాత అనే పేరుతో అమ్మవారికి సంబంధించిన అంశాలన్నీ సేకరించాలని ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇది కూడా ఆనందించదగ్గ విషయం. ఇలాగ గణపతి, జగన్మాత, విష్ణువు, శివుడు, హనుమంతుడు ఇలా ఎన్ని మనం చెప్పుకున్న ఇవన్నీ మన సనాతన ధర్మం చెప్పేటువంటి ఒకే సత్యానికి అనేక రకాల వ్యక్తీకరణలు. కనుక వీటన్నిటిని మనం ప్రోత్సహించాలి, పిల్లలకు అందించాలి. ఇప్పుడు చేయబోయేటటువంటి నూతన అంశములు కూడా విజయవంతంగా జరగాలి. దీనికి కృషి చేస్తున్న వారు మరింత చక్కగా దీనిలో ఉద్యమిస్తూ ఆ స్ఫూర్తిని గ్రహిస్తూ తర్వాత వాళ్ళకి అందించడంలో పరమేశ్వరుడు వారికి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకా ఇప్పటికంటే అధికంగా కొనసాగాలి. ఆ విధమైనటువంటి శక్తిని, యుక్తిని భగవంతుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. ధర్మాన్ని సేవించడం, ధర్మాన్ని బోధించడం అంటే అది ఋషురుణం తీర్చుకోవడం, దేవరుణం తీర్చుకోవడం వంటిది. అదేవిధంగా ఒక విధంగా పితృరుణం తీర్చుకోవడం కూడా. ఎందుకంటే మన పూర్వతరాల నుంచి వచ్చిన విజ్ఞానం కనుక దాన్ని మనం తర్వాత తరాలకు అందించినట్లయితే పితృరుణం తీర్చుకోవడం కూడా అవుతుంది. కనుక ఈ ధ్రువజ్ఞానం కానీ ఇలాంటి మంచి పనులు చేయడం వల్ల మన రుణత్రయ విమోచనం కూడా పొందవచ్చు. అలాంటి మంచి పని చేస్తున్నటువంటి యువతను అభినందిస్తూ దీనికి సహకరిస్తున్న పెద్దలకు కూడాను అభినందనలు అందిస్తూ నమస్కరిస్తూ ఆశీర్వదిస్తూ అమ్మవారి అనుగ్రహం వీరందరికీ లభించాలి అనే దీవెనలు అందిస్తూ స్వస్తి.